కలిగిన దేవుడా, నీ పాదములకు స్తోత్రం. నీ వాక్యాన్ని ఇప్పుడు మేము ధ్యానిస్తున్నాం. దేవా, మీరు మాతో మాట్లాడండి, ప్రతి బిడ్డతో మాట్లాడండి. నీ వాక్యంను నమ్మని వారు తెలుసుకొని నీ కార్యాలు చూసి నమ్మినట్లు కృప చెప్పండి. నీ దీనరాశిని అయ్యా, ఈ లోకంలో నేను నీ కొరకున్నా, నన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించు. అమ్మను బట్టి వందనాలు. అమ్మ ఈరోజు మీ పరలోక సౌందర్యం చూస్తుంది. దేవా, బిడ్డ హృదయాలను నెమ్మది పొందుతుంది. కానీ నా ప్రార్థన అమ్మ వింటుంది, నువ్వు వింటున్నావు దేవా, అది నేను నమ్ముచున్నా. ప్లీజ్ నా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు, నా సంఘం, నీ వాక్యం లేదు చెప్పండి. బాధలో ఉన్న బిడ్డలు, దురాత్మలతో ఉన్న బిడ్డలు, దైవశక్తులతో ఉన్న బిడ్డలు, రోగంతో ఉన్న బిడ్డలకు విడుదల గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దీన ప్రార్థన ఆలకించి మీ మాటలు నా నోటిలో ఉంచి మీ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి. చాలా మంది యేసు ప్రభు వాక్యం అంటే, బైబిల్ అంటే కరెక్ట్ గా నమ్మరు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నమ్ముట నీ వల్లైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఏంటి సమస్తం? నమ్మితే సమస్తం ఎట్లా సాధ్యం? నేను ఒకటి మీకు అర్థమైతే, ఎర్ర సముద్రం ఉన్నది, ఇట్లా కొట్టగానే 2 పైలట్లు అయినప్పుడు ఇప్పుడు ఎందుకు అయితే లేదు? సింహంలో దాన్ని పట్టేస్తే సింహాలు ఎట్లలో కూర్చున్నాయి. ఇప్పుడు ఎవరైనా పామున్నదంటే పరిగెత్తే మనుషులు ఇప్పటి క్రైస్తవులు పామున్నది అంటే పరిగెత్తుతారు దూరం. అప్పుడు ఆకాశం నుంచి వర్షం, ఆహారం కావాలంటే వర్షం వండకుండా మన్నాహారం ఇచ్చింది. అప్పుడు ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడి వర్షం ఇచ్చింది. ప్రార్థన చేస్తే ఆకాశం, యెహోషువ ప్రార్థన చేస్తే ఏ సూర్యుడు అక్కడే ఆగంటే ఒక రోజంతా సూర్యుడు కదలలే. ప్రకృతిని ఆపిన శక్తి యెహోషువ పొందితే, ఏం పాస్తారు నువ్వు? చిన్న దయ్యం పోదు, చిన్న రోగం పోదు, ఒక మరణం లేవది. ఎందుకు నీ బోధనేది పరిస్థితి తెలుసుకోవాలని, క్రైస్తవ విశ్వాసంలో స్ట్రాంగ్ ఎదగాలని నేను చెప్తున్నా. ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దాం, అందరం ధ్యానిస్తాం. లాజరు చచ్చిపోయి లేచిండు. ఇలా అంశం ఏంటిది? లాజరు చనిపోయి లేచిండు. అవునా? కొంతమంది తెలియవచ్చు, వాక్యం చదువుతారు, అది అంతవరకే పెట్టుకుంటారు. కానీ ఒక్కొక్క వచనాన్ని మీకు నూరి, చిన్నప్పుడు మన తల్లిదండ్రులు దొడ్డప్పసపోతారంట చూడు, అట్లా పోయాలి నేను మీకు వాక్యంలో. దేవుని వాక్యం మీలో ఉంటే బలంగా ఉంటారు. వింటారా? ఏ భయం ఉండదు, ఏ రోగం వచ్చినా భయం ఉండదు, ఎవ్వడు చెలవాడు చేసినా భయం ఉండదు, ఏ తెగుల్ని కూడా ఆరంభించినా దిగులు పడదు. మరణం కూడా దేవుని ప్రేమ నుంచి మనలా ఎడబాపదు. ఇలా ఎవరి గురించి చెప్దాం? లాజరు చచ్చిపోయి లేచిండు. చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళందరూ తెరిచి చూడండి. ఎవరు నిరాశలో ఉండొద్దు. చూడండి, లాజరు ఇలా అంశం. లాజరు చనిపోయి లేచిండు. ఒకసారి ఎట్లా లేచిండు, ఎట్లా చనిపోయిండు చూద్దాం. అందరు వినాలి. ఈ అధ్యాయం మొత్తం చదువుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. మరియా ఆమె సహోదరి అయిన మార్తాను వారి గ్రామమైన బెతనీయులోనున్న లాజరును ఒకడు రోగి అయ్యను. ఇక్కడ మీకు తొందరగా చెప్తా, లైవ్ కదా, అందరు వినండి. మరియా మార్తల ఊరు ఏ ఊరు? బెతనియా. మన ఊరు తమ్మడపల్లి. అవునా? 2 అక్కజెల్లెళ్ళు, ఒక తమ్ముడు. రోగి ఆయన చాలు ఆడండి. 2 అన్నం, 2 అక్కజెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఆ తమ్ముడికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. చదువు.
ప్రభువునకు అక్కను చూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను విడిచి మరియకు సహోదరులు చూడండి, మరియ చాలా మంచి పని చేసింది దేవుని సేవలో. అమ్మా వెంకటలక్ష్మి కాంకర్ పట్టినంటే దేవుడు చూస్తాడు, సంఘ పరిచర్యలో దేవుడు చూస్తాడు ఏ పని చేస్తున్నాడు బిడ్డగా. ఈమె పేరు రాయబడ్డది. యేసుప్రభు బ్రతికినప్పుడు ఏం చేసింది? అత్తరు తీసుకొచ్చింది, యేసుప్రభు పాదముల మీద పోసింది. పోసి ఎక్కడ వచ్చింది? ఎవరైనా అబ్బో మీరు పువ్వులు పెట్టుకుంటారు పర్వాలేదు, కానీ యేసయ్య పాదాలు కూర్చే బిడ్డలు కావాలి కదా. తల వెంట్రుకలు ఇప్పి ప్రభుని అంతగా ప్రేమించి తల వెంట్రుకలతోటి యేసయ్య పాదాలు వచ్చింది, అత్తరు పూసి. అంటే ప్రభుని ఎంతగా ప్రేమించింది. అదే పెరిగిపోయినట్టు గుండెని దేవుడికి అంటే ఇయ్యలేము, ప్రార్థన చేయవయా నోరుతో అంటే చేయలేము, పాటలు పాడలేము. కానీ ఆమె పేరు రాయబడ్డది. ఆమె ఎంతగా ప్రేమించింది? తల వెంట్రుకలతోటి ప్రభు పాదాలను తుడిచింది. నువ్వు నీ హృదయంతో దేవుని తోడు, నీ హృదయపూర్వకంగా దేవుని పిలువు. దేవుడు ఏమంటాను తెలుసా? నువ్వు నన్ను పిలిస్తే నేను నీ హృదయంలోకి వస్తా, నీతో కలిసి నేను భోజనం చేస్తా అంటాడు. అయితే ఇక్కడ మరియ మార్త లాజరు గురించి ఎలా తెలుసుకున్నాం? మళ్ళా చెప్తున్న అంశం, లాజరు చచ్చిపోయి లేచిండు. ఇలా అంశం చదువు చదవక. అతని అక్కర్లేదని ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రూఢి అయి ఉన్నాడని ఆయన ఎదురు వర్తమానం పంపింది. ఒక వార్త పంపిండు ప్రభువా, యేసు ప్రభుకే ఒక వర్తమానం ఇన్ఫర్మేషన్ పంపిండు. ప్రభువా, నువ్వు ప్రేమించే మా తమ్ముడు రోగంతో ఉన్నాడు, మా ఇంటికి రా. మా తమ్ముడు మంచం మీద బెడ్స్కాన్, మా ఇంటికి రమ్మని పంపిండు, వర్తమానం పంపిండు. అయితే ఏం జరిగిందంట? ఆ యేసు ప్రభు అది విని వ్యాధి మరణముల కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడిన. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడికే అతడు రోగి అయిండు. కొన్ని రోగాలు వస్తాయి, మరణాలు వస్తాయి. ఇంత అయ్యో ఇన్నిసార్లు గుడికి పోతాం, ఇంత ప్రార్థన చేసినాం, నీకెందుకు ఇట్లా జరిగిందంటే జరుగుతుంది. కొన్ని దేవుడు వండర్ఫుల్ చేస్తాడు జీవితం. ఆశ్చర్యకరుడు దేవుడు పుట్టినప్పుడే ఆశ్చర్యకరుడు, ఆలోచనకంత బలవంతుడైన దేవుడు, బలవంతుడు. ఇక్కడ మీరు గమనిస్తే ఈమెకు ఎట్లున్నది? ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? దేవుని మహిమపరచడానికి వచ్చింది. నీ ఇంకా మరణం వచ్చిందంటే దేవుడు మనల్ని విడిచిపోయిందని కాదు. దేవుడు ఉన్నాడు, నిన్ను నన్ను చూస్తున్నాడు. లాజరు అక్క చేసినాడు, రా ప్రభు, మా తమ్ముడు బాగలేడు ప్రభు అని అన్నప్పుడు అది విని యేసు ప్రభు రాలే. నువ్వు ప్రార్థన చేయాలంటే రిజల్ట్ రాకపోవచ్చు. మనం ఏమంటాం? కృంగిపోతాం, తొందరగా కృంగిపోతాం. కానీ ముందు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎందుకు ప్రభు ఈ స్టేజ్లో నన్ను ఎందుకు వచ్చినావు? నేను ఒక్కటే ప్రార్థన చేసిన, నా కడుపు నోరుకి ఊత తీసి పేగులన్నీ తీసిందండి. మీకు తెలుసో తెలియదు? ఆ పేగులు తీయడమే కాదు, ఇటు పెద్ద హోళ్ళు రంధ్రాలు చేసి పేగులు బయట పెట్టింది. నా పరిస్థితి నేను ఇవాళ మీ మధ్యలో ఇట్లా నిలిచి చెప్పేది కాదు. 9 మంది డాక్టర్లు నన్ను బ్రతకదన్నారు. కానీ ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడా ఈ లోకంలో నన్ను ఉంచినావు, ఈ స్టేజ్లో నన్ను ఎందుకు ఉంచినావు, ఈ పరిస్థితిలో ఎందుకు ఉంచినావు నన్ను అని ప్రార్థన చేసినప్పుడు నిజమండి. ఒక రాత్రి తెల్లటి బట్టలు వేసుకొని దేవుడిని తెచ్చుకునేటప్పుడు టీవీ, నేను ఇప్పుడు మీకంటే స్ట్రాంగ్గా ఎగరగలను, దునకగలను, పాడగలను, పని చేయగలను, అంత నార్మల్ ఉన్నది. నన్ను తల్లి కట్టులోకి వెళ్ళిన విషయంలో అలా అయిపోయింది. అదే స్టిచెస్ డాక్టర్లు నర్సులు వేస్తారు కదా, ఆ స్టిచెస్ ఉన్నాక రాత్రి నేను అందరం పోయి బిర్యానీ తినే వచ్చినాం. రాత్రి దేవుడితో ముట్టి నాకేం ఇద్దరు పట్టుకొని నడిపించేవాళ్ళు. నేనేం ఇప్పుడు నొప్పి లేదు. అందరం మేము హోటల్లో బిర్యానీ తిన్నాం. మన సంఘంలో నారాయణ ఉన్నారు అనుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇంత ఆశ్చర్యకార్యాలు జరిగితే అక్క
ఇవాళ లాగా చచ్చిపోయి లేచిండు. ఎట్లా లేచిండు? రోగం ఉన్నది ప్రభు రా అంటే యేసు ప్రభు రాలేదు. ఈ వ్యాధి దేవుని మహిమపరచడానికి వచ్చింది. నాకు వచ్చిన రోగం సావడానికి రాలే, నన్ను ఇంకా లేపి వాడుకోవడానికి వచ్చింది. నన్ను మీ కొరకు ఉంచిండు. మీరు స్థిరపడడానికి, మీరు బలపడడానికి, మీరు దేవుని వాక్యంలో ఎదగడానికి ఉంచిండు దేవుడు నన్ను. వింటున్నా? అయ్యో ఎందుకు మా అయ్యగారికి ఇట్లా అయింది, మా పాస్టర్కి ఇట్లా ఎందుకంటే నా ప్రభు దృష్టిలో నేను యథార్థంగా ఉన్న నా జీవితం నన్ను ఆయన మరణానికి అప్పచెప్పలేదు. ఇంకా కంటిన్యూషన్ చేయండి అక్క. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించాను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. యేసు ప్రభు చాలు. యేసు ప్రభుకు విన్నాడు, కానీ అక్కడికి వచ్చిన మనలా చాలా ధైర్యపరచాను. యేసు ప్రభు లాజరును, మరియను, మార్త కుటుంబాన్ని ప్రేమించాడు, చాలా ప్రేమించాడు. కానీ ప్రేమించిన కుటుంబంలోనే రోగం వచ్చింది. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, మరణం వస్తుంది. గుడికొస్తావు, మరణం వస్తుంది. భయం ఎందుకు? నువ్వు గుడికి వస్తావు, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దిగులు పడద్దు. మన జీవితం ఎంటిగా ఉండొచ్చు, ఏమి నిరాశ నిస్పృహలతో జీవితంలో కొన్నిసార్లు ఉండొచ్చు. అయితే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ కుటుంబాన్ని ప్రేమించలేదా? అయ్యా మా తమ్ముడు రోగంతో ఉన్నాడంటే మరి 2 దినాలు ఆ ఈశ్వరుడు ఎక్కడ శరీరంగా అక్కడే ఉన్నాడు, కానీ లాజరు దగ్గరికి రాలేదు. అయితే అటుపిమ్మట తిరిగి వెళ్దామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నేను రాళ్లతో కొట్టి చూస్తుంటే అక్కడికి తిరిగి వెళ్ళగవా? చూడండి, యేసుప్రభు అన్నాడు. యేసుప్రభుకు తోటి కొంతమంది శిష్యులు ఉంటారు. ఇప్పుడు నాగారు, రమేశ్వరుడి ఆరోగ్యం ఇట్లా ఎట్లుంటారో యేసుప్రభు తోటి కొంతమంది ఉన్నారు. మనం యూదయ పోదాం అంటారు కదా ప్రభు, అక్కడి ప్రజలు నిన్ను రాళ్ళతోటి కొట్టి చంపుతారు. ఎందుకంటే యేసుప్రభు అంటే నచ్చని వాళ్ళు ఉన్నారు. నా బోధనలు వినక నచ్చని వాళ్ళు, కొంతమంది పండు దొరికే వాళ్ళు కూడా లేరా? ఉంటారు అన్నా. ఇప్పుడు ఎవడో ఒకటి చేతబడి ఇక్కడి నుంచి చేస్తే అక్కడ వెళ్తే మనకి పండ్లు కొనుక్కాలి, వీడు ఎందుకున్నారు కానీ ఊళ్ళే వీడు దత్తబాబు అనుకుంటారు, లేరా? అయితే యేసుప్రభు మీద కూడా ఉన్నారు. అయ్యా యూదా దేశం పోదామంటారు, అక్కడ రాళ్ళతో కొట్టి చంపుతారు కదా అంట అని శిష్యుడు చెప్తాను. అయితే యేసుప్రభు ఏమన్నా వచ్చారు ఒక అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును. చూడండి, పగలు 12 గంటలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరు కొట్టేదో కనబడుతుంది కదా, కొట్టేటోడు వెలుగులో కనబడుతుంది కదా. పగలు 12 గంటలు ఉన్నాయి, దేవుని పచ్చడి చేయాలి, ఏం కాదు, పోదామని వచ్చేసాడు. తొందరగా కనుక కొట్టి పడదు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల రాత్రి వస్తుంది కాబట్టి రాత్రుల్లో మనం దండం చేయలేము, ఏ పని చేయలేము, ఎవరు చీకటి వెళ్తాడో తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు పగలు చేస్తున్నాం కాబట్టి భయం లేదు. యూదయ దేశానికి పోదాం, అక్కడ లాజరును బాగు చేద్దాం, రోగంతో ఉన్నాడు లాజరుకి పోదాం అన్నాడు. నేనేమంటాను తెలుసా? యేసయ్యా మా ఇంటికి రా, యేసయ్యా మా ఇంటికి రా, మా అద్దోటుండు, మా సంఘానికి రా, మా ఊరు చూడు, మా ఊరు ప్రజలను చూడు, నా ఊళ్ళో నా సంఘంలో ఏ లీడర్ ఉన్నారో చూడు అని నేను మీ పక్షంగా దేవుని తెలుసుకుంటాను. వద్దా? కావాలంటే నా దేవుని బిడ్డారు మీరు బాగైతారు. నేను చెబుతున్నా, నన్ను బాగా పేగులన్నీ తిస్తే నేను బాగుపడలే. ఎందుకు భయం? ఎర్ర సముద్రం ఎదురైనా దిగులు పడకు, మరణం వచ్చినా జడియకు, అపాయం వచ్చినా దిగులు పడకు, నీవు దేవునితో సహవాసం చేయి. ఇక్కడ ఏం జరిగింది? ఇంక ఈ అక్క చెల్లెని లాజరు గురించి ఇంకా పూర్తిగా తెలుసుకొని చదవాలి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. చూడండి, మన స్నేహితునికి పోదాం. నువ్వు దేవుని నమ్ముకుంటే దేవునికి స్నేహితుడు అవుతాడు. మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆరోగ్యం నా స్నేహితుడు అవుతాడు, నాకు బంధువు అవుతాడు, నా స్నేహితుడు అవుతాడు, శివుడు. ఇట్లా ఎవరైతే దేవునితో సావాసం చేస్తాడో దేవుడు ఏమంటాడు? మన స్నేహితునికి పోదాం. స్నేహితుడు ఎవరైతే ఇప్పుడు లాజరు. సిక్కైనా అనుకుంటాడా?
అనుకుంటలేడు. లాజరు నా స్నేహితుని దగ్గరికి పోదాం. ఇప్పుడు అతను ఏం చేస్తుండు? నిద్రించుతున్నాడు. నిద్ర అనేది నిన్న అందరి ముందు అందరి పాస్టర్ ముందు కూడా చెప్పాను. నిద్ర దేనికి సంకేతం? మరణానికి. మరణం అయినా కూడా చిన్నది నిద్రిస్తున్నది, చనిపోలేదని యేసుప్రభు చెప్పాడు. అవునా? లాజరు గురించి, లాజరు నిద్రపోతాడు, ఆ లాజరు ఇంటికి పోదామని చెప్పి చదువు. శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెను అనుకునిరి. చూడండి, కొంతమంది వాక్యాన్ని కరెక్ట్ గా, దేవుని మాటలు కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోతారు. ఆయన నిద్రపోతే లేస్తాడు కదా, ఆయన రెస్ట్ తీసుకుంటాడు కదా అని శిష్యులు అనుకుంటాను. కానీ యేసుప్రభు ఏమనుకుంటాడు? యేసుప్రభు ముందే తెలుసు ఆయన చనిపోయాడని తెలుసు. ఆయన చనిపోయి నిద్రలో ఉన్నాడు. ఏ పాస్టర్ అయినా తెలుసుకోవాలి, చనిపోయిన వారు నిద్రలో డీప్ స్లీప్, గాఢ నిద్రలో ఉంటుందని గమనించాలి. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు అనేక సమాధులు విప్పబట్టాయి. యేసు ప్రభు నమ్మితే తమ్ముడిని సమాధి ఇవ్వబడ్డాయి, చెల్లెని సమాధి ఇవ్వబడ్డాయి. ప్రభు నమ్ము చదువు. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మున్నట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. దేవుడు ఏమంటాడు? లాజరు చనిపోయిండు, నేను అక్కడ చనిపోయినవాడ నేను, మీరు నమ్మాలే. చచ్చిపోయిన కాడ ఒకవేళ రోగంతో ఉన్నాడంటే అప్పుడే పోయి యేసు ప్రభు బాగు చేయాలంటే ఆయన శక్తి ఉన్నది. కానీ చనిపోయేదాకా చూసిండు. నేను అక్కడ లేని కూడా చనిపోయినప్పుడు అని చెప్పి మీరు నమ్మాలని చెప్పి ఏం చెప్పిండు? ఆయన అతని యొద్దకు మనం వెళ్ళుదుము రండని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పాను. చూడండి, ఒక శిష్యుడు ఏమంటాడు? ఆయనతో కూడా మనం కావాలని పోదాం. మనకి కొంతమంది వాక్యాన్ని అపార్థం చేస్తారు. అంత శక్తి ఉన్నదా వాక్యానికి? ఇంత పవర్ ఉన్నదా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. అప్పుడు ఎర్ర సముద్రం పో అంటే రెండుగా చీలిపోయింది కొడితే. ఇంకోటి చెప్పనా? మోసే ఏం చేసింది తెలుసా? రాజా, ఈ ప్రజలను నువ్వు పాలస్తీన్ దేశంలో పోలిస్తలేవు, వీళ్ళు దేవుని ఆరాధించుకుంటారంటే వీళ్ళు బోధించలేవు కదా. చేయెత్తితే ప్రతి ఇంట్లో తులసులు మగ పిల్లలు వచ్చింది. ప్రతి ఇంటికి మోసి చేయెత్తితే, అరే మోసే నువ్వు ఇంత పని చేసినావు ఎందుకంటే అంటే 10 అద్భుతాలు. ఇట్లా చేయజాపితే తాగే నీళ్ళన్నీ రక్తంగా అయిపోయినాయి. ఎక్కడ నీళ్ళు ముంచుకుందామన్నా, ఏటిలో ముంచిన, కుండలో ముంచిన, బిందెలో ముంచిన అన్ని రక్తమైంది. చేయెత్తితే అలాంటి దైవజనులు ఈ రోజుల్లో లేవాలి. సర్వ సమాజం మారాలి. అంతేగాని బుడ్డ రోగాలకి వీళ్ళే గోళీలు మించి ఎట్లా బాగవుతారా బాబు? అవునా? వాక్యము పిండిపోస్తున్నా గమనించండి. వాక్యము హృదయంలో నింపుకోండి. నా మాటలు నీ అందరూ నిలిచి ఉంటే నీకేది ఇష్టమో అడుగు అన్నాడు దేవుడు. ఇన్ని ప్రామిసెస్ చెప్తే నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ దిగుమానమైన తోమ ఆయన చచ్చిపోతే మనం కూడా చచ్చిపోదాం, ఆడిపోదామా అంటాడు. అరే వాక్యాన్ని అర్థం చేసుకుని తోమ యేసుప్రభుతో ఉన్నాడు. చాలా మంది గుడిపోతారు, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మందులు మందులే ఇంకా దేవుడే. ఎవర్రా నేను చెప్పింది? సచిన వాళ్ళని దేవుడు లేపిండు. నేను చెప్తున్నా కదా, నాది ప్రత్యక్ష సాక్ష్యం కదా. ఏగులాన్ని తీసినాక బతుకుతానా? నేను గోరీలు వేసుకున్నానా? నన్ను మీరే కదా నాకు సర్వీస్ చేసింది. దేవుని బిడ్డలారా భయపడద్దు, యేసయ్య నమ్మండి, నిజమైన దేవుడు అని చెప్తున్నాను నేను మీకు. ఈ తోమ యేసు ప్రభుతో నుండి ఆ విశ్వాసం వచ్చింది. మనం కూడా వద్దాం ఆడిపోయి అంటాను. ఇదేనా నీ విశ్వాసం? ఏం బోధిస్తావు? ఇక్కడ బాగానే బోధిస్తావు, సాడు గోళీలు వేసుకొని నీకు తాగుతావా? ఏది నీ విశ్వాసం? అట్లొద్దు. ప్రార్థన చెయ్యి. ఎర్ర సముద్రం అప్పుడు ఎట్లా పాయలేదు, ఇప్పుడు ఎందుకైతే లేదు.
నీళ్ళు అప్పుడు ద్రాక్షరసం ఎందుకు మారినాయి, ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? అది అబద్ధమా, భూతమా, కల్పననా? ఏది కరెక్ట్? నమ్మితే నువ్వు దేవుని మహిమని చూస్తావు. చదవమ్మా. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనేను. చూడండి, యేసు ప్రభు లాజరు వాళ్ళ ఊరికి వచ్చేసిండు. ఏ ఊరికి వచ్చిండు? ఏసే మన ఊరికి వస్తే మన వాడ మన ఊరు మొత్తం మారాలి. నేనున్నంత వరకు ప్రభు సువార్త బలంగా ప్రకటింపబడాలి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలి. ఏం పట్టుకపోలేదు సచ్చిన రోజు రక్షణ పొందండి. మీ పాపం నుంచి, తాగుడు నుంచి, ఆ దోషుల నుంచి విడుదల పొందండి. యేసు ప్రభు బేతనియాకు వచ్చినప్పుడు లాజరు ఎన్ని రోజులు అయితే చచ్చిపోయి? 4 రోజులు అయిపోయింది చచ్చిపోయి. మెల్లగా యేసు ప్రభు వచ్చేసి ఆ ఊరికి యేసు ప్రభు వచ్చింది. అట్లా జరిగింది. లాజరు చచ్చిపోయి లేచింది కదా, అయ్యాది అయిపోయింది. 4 రోజులకు ఆ ఊరికి వస్తే ఏం జరిగింది? చదవమ్మా. జగతిలో ఎరుసలేమునకు సమీపమై ఉండేది. దానికి ఇంచుమించు కోషెడు దూరం. కనుక యూదులను అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి ఉండేది. చూడండి, కొంతమంది చనిపోయినప్పుడు ఆదరించి ఓదార్స్తారు. నాకు నిన్నటి అనుభవంగా నాకు తెలుసు. ఊకో ఏడువకు, అమ్మ చనిపోయింది కదా ఊకో అని ఆదరిస్తుంది. ఆదరణ నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ లాజరు చనిపోతే కొంతమంది మరియా, మార్త, లాజరు చనిపోయాడు, మా ఒక్కడైన తమ్ముడు చచ్చిపోయాడని వాళ్ళు ఏడుస్తాను. వాళ్ళను ఆదరించడానికి అనేకులు వచ్చి ఆదరిస్తాను. అయితే ఏం జరిగింది? మార్త యేసు వస్తున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళేది కానీ మరియ ఇంటిలోనే కూర్చుంది. చూడండి, ఒక మాట వచ్చింది. మార్తక్క, మీ ఇంటికి వేసే వస్తాడు మన ఊరికి వచ్చిందంటే, అయ్యో మా తమ్ముడు చచ్చిపోయింది కదా, మా తమ్ముడు చచ్చిపోయిన కాడికి రాక ఇప్పుడు ఏం లాభం అని మార్త మరియన పోయింది. మరియ ఎవరు పోయింది ప్రభుని ఎదుర్కోవడానికి? విని మార్త పోయింది. ఎస్ఏ ఊళ్ళోకి వచ్చిందంటే మా తమ్ముడు చచ్చిపోయిందని ఎస్ఏ దగ్గరికి ఎదురుగా ఉరికిపోతుంది. అయితే మరియ మూతి ముడుచుకున్నది, ఇంట్లో కూర్చున్నది. ఎందుకు? మా తమ్ముడు రాలేదు, మా తమ్ముడు చచ్చిపోయినప్పుడు రాలేదని. ఇప్పుడు నేను కొంతమంది సమాజం కాడికి పోకపోతే అవి ఏమనుకుంటారు? మమ్మల్ని చూడని లేదంటే నా గురి వేరురా బాబు, నేను వాక్యంలో స్థిరంగా ఉన్నా. నేను చాలా వరకు నేను చెప్పేది, నేను దేవుడి నుంచి పొందేది ఇదే. కొంతమంది దగ్గరికి నేను వెళ్ళడం కూడా కొన్ని కారణాలు ఉంటాయి నాకు. నేను అంత ఈజీగా వెళ్ళలేను. నన్ను ఇక్కడ ఈమె కూడా మరియా ఏసై వచ్చిందంటే ఎదుర్కొని పోతలేదు. మార్త ఉరికిపోయి ఏసైని ఎదుర్కొని ఏడుస్తుంది. మరియా ఇంట్లో కూర్చున్నది. ఏం జరిగింది ఇంకా? చదువు. చూడండి, ఎవరంటే మార్త ఏసైతో ఏమన్నా తెలుసా? ఉరికిపోయి ప్రభుని అందుకొని, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చావకపో, నువ్వు లేకపోతే అని ఏడుస్తుంది. ఏసయ్య నీ ఇంట్లో ఉంటే నువ్వు బాగైతావు. ఏసయ్య నీ ఇంట్లో ఉంటే నీకు నెమ్మది ఉంటుంది. ఏసయ్య నీ ఇంట్లో వాడు ఎక్కడ వేసినా రాదు. నేను మీకు చెప్తున్నా, చెప్తున్నా, ఏసయ్యను కలిగి ఉండాలి మీరంతా. అమ్మా ప్రార్థన చేయాలి, ప్రార్థనలు ఎదగాలి. మార్త ఇలా చెప్తుంటే మరియ ముందు ముడుచుకొని ఏసై వచ్చింది రాకుంటుంది. ఇప్పటికి ఎన్ని రోజులైతే చచ్చిపోయి? 4 రోజులు అయింది. నా తమ్ముడే పైగా నా దేవుడితో ఏం పని అనుకునేటప్పుడు లేరా? ఇప్పుడు నా గురించి ఉన్నారు, కానీ నేను అట్లా కాదు. మీకు తెలియదని నన్ను అనుకుంటారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నా, వస్తా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా. ఎవ్వరు కూడా ధైర్యం ఉండదు. చదవక ఇదే నేను పట్టుకున్న వాక్యం, గమనించాలి.
ప్రభువా మా తమ్ముడైన లాజరు చనిపోయి 4 రోజులైంది, నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు బతుకునంటే యేసు ప్రభు ఒక బలమైన మాట అన్నాడు. ఇప్పుడైనా నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడైనా సచ్చిన లాజరు సజీవుడాయే, అక్క చెల్లెళ్ళకు ఆనందమాయే, గనుక అవునటరా కాదటరా, యేసయ్య దేవుడంటే ఏమంటారు మీరేమంటారు? అమ్మా మా తమ్ముడు చచ్చిపోయి 4 రోజులైంది, నువ్వు ఇక్కడ ఉంటే బ్రతుకునంటే దేవుడు ఇప్పుడైనా నువ్వు దేవుడిని ఏమైనాడు? అరే 4 రోజులు అయినాక ఏమైనాడు అంటాడు. దేవుడికి ఆయన సర్వశక్తిమంతుడు. భూమిని ఆలోచించిందా? ఏ గవర్నమెంట్ చేసింది? భూమి, ఆకాశం, లోకం. ఒకసారి ఆలోచించింది మా ఇంట్తోటి. భూమి మీదకి పంపించింది నేను దేవుడు కాదా? తల్లి గర్భంలో నీ ఎముకలు ఎదిగినాయి, ఏమన్నా డాక్టర్ వచ్చి ఇటు సెట్ చేసి వచ్చిందా? గుండె ఎవరు పెట్టిండు? ఒకసారి ఆలోచించు, దేవుని మహిమని పరిశీలించు. చదువుకున్న వ్యక్తివైనా దేవుడు ఉన్నాడా లేడా అని పరిశీలించాలి. అవును దేవుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి, 4 రోజులైంది, నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతకంటే దేవుడు ఒక బలమైన. ఇప్పుడైనా రోగం వచ్చి డాక్టర్లు బ్రతకదని నన్ను ప్రార్థన చేయి. నన్ను అనలేదా? ఏది 9 మంది డాక్టర్లు వేసుకపోయి బతకడానికి చెప్తాను. నడిచే స్టేజ్లో లేను. 50 రోజులు ఉపవాస జీవితం నాకు. ఏం చేయాలి? ఒకవేళ చనిపోతే వీళ్ళంతా పూడ్చిపెట్టేస్తారు అనుకున్నా, వాస్తవంగా అనుకున్నా. అక్కడికి పోయినాక మీరంతా ప్రార్థన చేస్తే దేవుడు నా ఆయుష్ పొడిగించి, ఇక్కడ దేవుని మీద నమ్మకంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే వాక్యం నేర్పుతారు. ఇక్కడ ఇప్పుడైనా నువ్వు దేవుడిని ఏమైనాడు, దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. రావచ్చిన మళ్ళీ చదవక అమ్మా, నీ సహోదరుడు మరలా లేస్తాడు. చనిపోయి 4 రోజులు అయిపోయిందని బాధపడతాను ఎందుకు? నీ సహోదరుడు మరలా లేస్తాడు అని చెప్పాడు. అబ్బా, మనకి ఎంత ధైర్యం, ఎంత ఆనందం, ఎంత సంతోషం అక్క. ఏసే నమ్మితే ఇదే రక్షణ, ఇదే ఆనందం. లోకం వైపు, కులం వైపు చూడకు. ఎవ్వడు నీ నాదుకోడు. బైబిల్ను నమ్ము. నీ నిరీక్షణ, నీ విశ్వాసం ప్రభులో ఉంచు. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోకపోనంటే నువ్వు ఇప్పుడైనా దేవుడిని ఏమైనా అడుగు, ఆ దేవుడిని అనుగ్రహిస్తాడు. నీ తమ్ముడు మరలా లేస్తాడు. మా అత్తకి ఎవరు కావాలి? తమ్ముడు. నాకెవరు కావాలి? అమ్మ కావాలి. అవునా? మీరంతా మీ అందరితో ఫ్రెండ్షిప్ ఉంటా, అన్నింట్లుంటా, కానీ నాకు అమ్మ కావాలి. కానీ నా గురి, నాకు ప్రభు వాక్యం నింపిందే అమ్మ. మళ్ళీ అవసరం కాదు. ఇప్పుడైనా నువ్వు దేవుడిని ఏమడిగిన దేవుడు నీకు అనుగ్రహించు. దేవుడు అనుగ్రహిస్తాడు. చాలా మంది వాక్యం మీద ఇల్లు కట్టుకోరు, లోకం మీద కట్టుకుంటారు, మనుషుల మాటల మీద కట్టుకుంటారు. 4 రోజులు అయినాక కూడా ఇప్పుడైనా నువ్వు దేవుడిని ఏమాడు, దేవుడు ఇస్తాడని చెప్పింది. నేను నా జీవితంలో చాలా అయితే అమ్మా, కడుపంతా తీసి పేగులని తీసినాక దూత ఎట్లా వచ్చి ముట్టింది? నేను కన్నులారా ఇట్లా చూసిన. రియల్గా చెప్తున్నా, దేవుడు ఉన్నాడు. ఆయన అనువాడు, వినువాడు, సజీవమైన వాడు. ఎవ్వరికి భయపడద్దు లోకంలో. నేను దేవదూతలను ప్రత్యక్షంగా చూసిన. చాలా విషయాలు నేను తెలుసుకున్నా. కొంతమంది విషయంలో నేను ప్రత్యక్షంగా చూసిన. ప్రత్యక్షంగా చెప్తున్నా. ఒక అక్క కొరకు పేషెంట్ అయినతో తెలుసని కడుపులు తీసి ఒక్కనే ఉన్నప్పుడు అక్క రాలి. నేనే ఇంటికి పోయి, అక్క 2 గంటలో చచ్చిపోతావు అక్క అని చెప్పచ్చు. ఇట్లా తలకాయ దూకి అయిపోయింది నీ టైం, చచ్చిపోతావని చెప్పొచ్చిన ఓపెన్గా డేలా. దేవుడు నా నోరు మూర్తేనేమో మూసుకుంది. చెప్పొద్దా?
నువ్వు ఇట్లుంటాను రవి, నీ ప్రవర్తన మార్చుకో అని చెప్పినప్పుడు మీరు వినకపోతే ఎట్లా? అక్క గంటలోపు, గంట కూడా కదా, ఇంటికి వచ్చే వరకు చచ్చిపోయింది. నువ్వంటే చచ్చిపోతా అన్నది, అంతే, చనిపోయింది అక్క. నా విశ్వాసం. నేను చెప్పేది మీకు అందరూ నన్ను విమర్శించండి, ఎక్కడైనా తప్పు చేసినా అన్నాను, తప్పు చేస్తున్నావు అంటే నేను సరి చేసుకోవాలి ఖచ్చితంగా. మీరు కూడా నేను చెప్పినప్పుడు సరి చేసుకొని క్రీస్తులు ఎదగాలి. తాగొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు. వింటున్నా, చచ్చిపోతారు, పరలోక రాజ్యం మీకు రాదు. నేను ఈ రక్షణను తెలుసుకున్నా. మీకు చెప్పకపోతే ఎట్లా? అయ్యో మీకు ఎవరు చెప్పలేదంటే ఎట్లా? దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడైనా 4 రోజులు అయితే మా తమ్ముడు చచ్చిపోయినట్టే, మా అత్త ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమైనా అడుగుమన్నాడు. అయితే యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, అమ్మా నీ తమ్ముడు చచ్చిపోయి సమాధి పెట్టేది కదా, ఎన్ని రోజులు అవుతుంది? 4 days అవుతుంది. నీ తమ్ముడు ఇప్పుడు లేస్తాడమ్మా, మరలా లేస్తాడు అని చెప్పాడు. నీ జీవితంలో నీ పేగులు పనిచేయకపోతే ఎవరు పెట్టిళ్ళు? కడుపులో పేగులు ఎవరు పెట్టిళ్ళు? దేవుడు పెట్టలే, డాక్టర్లు సెట్ చేసిందా? మైండ్ ఎవరు ఇచ్చిండ్రు? దేవుడు ఇయ్యలే. కంటి కడుపులు ఉన్నప్పుడు కన్ను ఎవరు ఇచ్చింది? లోకాన్ని చూస్తాను, ఇవన్నీ దేవుడు సెట్ చేయడా? ఉద్యోగానికి ఇట్లా ముట్టే కన్ను రాలేదా? శివాలను తెమ్మంటే లేవలేదా? ఎందుకు? ఏది నీ విశ్వాసం? ఇంకా గోళీలో మీరు ఎందుకు ఆధారపడుతున్నావు? వాక్యం మీద ఆధారపడు, వాక్యం మీద ఆధారపడు. నేను నా దేవుని నమ్మిన. నువ్వు గొర్రెలు వేసుకొని కంగనవాడి బాగుపడ్డా ఒకరోజు ఆవవా? దేవుని వాక్యం కరెక్ట్ కదా? మన అయినది వెంకటి వాళ్ళు మట్టికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని ధర్మమును. కానీ యేసు ప్రభు మార్తను పిలిచి, మార్త నీ తమ్ముడు మళ్ళలేస్తాడమ్మా, మళ్ళీ లేపుతా నేను. అంత గొప్ప దేవుడు ఉన్నాడు అన్న మనకు. బ్రదర్, నా లైవ్ ఉంచిన మీరు జారిపోకండి. క్రీస్తులో 4 రోజుల శవానికి దేవుడు జీవం ఇచ్చాడు. చదువు కంటిన్యూషన్. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. ఇక్కడ అసలు ఈ వచనాన్ని చూడాలి అందరం కూడా. అయ్యా నువ్వు వచ్చేటప్పుడు అనేక సమాధులు తెరవబడ్డాయి. పునరుద్ధానమందు అప్పుడు నువ్వు తిరిగి లేచినప్పుడు వచ్చేటప్పుడు అనేకులు సమాధులు తెరవబడి లేపబడతారు. అప్పుడే మా తమ్ముళ్ళు లేపవచ్చు అని చెప్తారు. మనము సమాధి చేసినప్పుడు అక్కడ పాస్టర్ లైరాలు ఏం చెప్తారు? మళ్ళా ప్రభు వచ్చినప్పుడు లేపుతారు అని చెప్తారు. కానీ అప్పుడు లేపేది వీళ్ళకైతే రాదు. అవునా? మా అత్త కూడా గట్టినే అనుకుంటారు. మా తమ్ముడు పునరుద్ధానంలో లేతాడొచ్చు మళ్ళీ అనుకుంటారు. అయితే అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చూడండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. నేను సమయ గ్రంథంలో ఒక మాట చదివిన, బ్రతికించి వాడను మృతి నుంచి వాడను నేనే, మృతి నుంచి వాడను నేనే, బ్రతికించి వాడను నేనే. నువ్వు గొర్రెలు వేసుకుంటే బ్రతకవు బ్రదర్, దేవుడు ఆయుష్ ఇవ్వాలి. నువ్వు ఆపరేషన్ చేసుకుంటే సెట్ కావు, దేవుడు నేను ముట్టాలి. నీకు దేవుడు జ్ఞానం వివేచన అంత బలం ఇస్తే లోకంలో ఉండగల. కానీ దేవుని మర్చి వాక్యాన్ని విడిచి పాపులు కాకండి, పరిశుద్ధుల వైపు తిరగండి, మంచి మార్గంలో నడవండి. ఇంకా కంటిన్యూషన్ చేయండి. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. చూడండి, దేవునిలో విశ్వాసం వస్తే ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవం ఉంటుంది. అది అక్క అన్న మీకు ఒక మర్మాన్ని చెప్తా. ఈ లోకంలో ఎంతకాలం బతికే తెలుసా? 70-80 ఏళ్ళే. అయినా కళ్ళు కనబడి, పనులు ఊసిపోతాయి, చెవులు వినబడి. ఇంకొక 30 ఏళ్ళ వరకు మన రూపురేఖలన్నీ పోతాయి. ఈ లోపల సెట్ చేసుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడాలి మీరు. కాబట్టి ఆ వాక్యం మరొకసారి చదువు. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె
అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ క్రీస్తు నమ్మాలి. ఏమమ్మా నీ తమ్ముడు చేస్తారు నమ్ముచున్నావు అంటే మాట ఏమంటే, ప్రభువా నువ్వు ఈ లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను నిన్ను నమ్ముచున్నాను. క్రీస్తు అని నువ్వు నమ్మితే నీకు మనుగోని లేదు బాబు, నమ్మలే. అందుకే దాని మీద ఉన్నది విశ్వాసం. క్రీస్తు అని నువ్వు నమ్మితే నీకేది తక్కువ. క్రీస్తు అని నమ్మితే నువ్వు సమస్తము చేయగలవు, చూడగలవు, దీవింపబడగలవు లోకంలో. నా క్రీస్తున్నాడు, ప్రార్థన చేసి పని చేయి, ఆశీర్వదింపబడుతుంది. నీ చేతుల కష్టం నీదంతా నువ్వు చక్కగా ఆరోగ్యంతుంటావు. అందుకే ఇక్కడ మనము నమ్మాలి, క్రీస్తును నమ్మాలి. ఇంకొకటి నమ్మడంలో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను నిన్న ఓపెన్ గా లైవ్ లో చెప్పిన 30 రోజుల నోటి మాట కళ్ళ చూపు లేని వాళ్ళు ఎంతో మంది వాడాను. నేను నా సర్వీస్ లో ఓపెన్ గా నేను మాట్లాడే మాట లైవ్కి వెళ్ళిపోతాయి, వింటున్నా. అప్పుడు కాదు దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా ప్రభు నాకు ఆ శక్తి ఇచ్చింది. నేను నా చివరి శ్వాస వరకు ప్రభు సేవ చేయవలసిందే. నన్ను నమ్మాల ప్రతిష్ఠించింది. 4 రోజులైనా చనిపోయిన బాడీకి మీరేం చేస్తారు? పిట్టలు పెట్టుతారు. ఆడ చచ్చిపోయిందని పిట్టలుగా తినేటి. ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. పాలు పోసేస్తారు. పాలు బాబు ఆ సమాధి కాడ మట్టిలో పోయి పాలు పోసి అన్నం వండి పెట్టేస్తారు. కానీ వాక్యం అలా చెప్తలే. 4 రోజులకి ఆయనకి ఏం జరిగింది చూడండి. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచాడు. చూడండి, ఇప్పుడు అమ్మా విను దేవుని వాక్యం. నేను నిద్రపోకు, సైతం పిల్లని మీద అక్కడ ఆడుతుంది. రియల్ నేను చెప్పేది. నేను పిలిస్తే దయ్యాలు దురాత్మలు ఎక్కడున్నా బయటకు వస్తే యేసు నామంలో. ఇక్కడ చూడండి, మార్త అక్క దగ్గరికి పోయింది. మార్త అక్క దగ్గరికి పోయి బోధకుడు వచ్చిండు, మన ఇంటికి వచ్చిండు బోధకుడు రా అని ఎట్లా పిలుస్తుంది? రహస్యంగా. ఈ ఏడ్చి ఇంటుంటారు కదా, పలానోళ్ళు వచ్చిండు అక్క పలకరిస్తారట అనిపించాలి. ఈ మర్యాద కూడా ఇంట్లో కూర్చున్నాడు ఏడ్చి. అయితే చెల్ల పోయి చెప్తాను, బోధకుడు వచ్చిండు మన ఇంటికి రమ్మని. ఒకవేళ నేను పోకపోక ఎవరన్నా చనిపోయిన వాళ్ళ ఇంటికి పోకపోతే అన్న వచ్చిండు రా అని మాట్లాడతారు. అట్లనే యేసయ్య ఇంటికి వస్తే మరి ఎక్కడి నుంచి ఏం జరిగింది చదువు. ఆమె విని త్వరగా లేచి ఆయన యుద్ధకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండేను. ఇంకా ఇంటికి రాలే, ఆ బజార్లోనే ఎక్కడైతే ఊర్లో ఉండో అక్కడికి వచ్చింది. అప్పుడు మరి అక్క వచ్చింది, నా బోధకుడు వచ్చిండు అని చెల్లె చెప్పగానే అక్క వచ్చింది. కనుక ఆ ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియా త్వరగా లేచి వెలుట చూసి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెలుచున్నది అనుకుని ఆమె వెంట వెళ్ళి యేసయ్య వచ్చిండు అనగానే ఆ యూదులు కొంతమంది ఇప్పుడు ఇక్కడ మనలో మన వాళ్ళ అక్కలు చెల్లెంటూ అన్న అక్క ఎట్లున్నారు అని వస్తారు కదా పరామర్శించడానికి. వాళ్ళంటూ వస్తున్నారు. వచ్చినప్పుడు మరియ కూడా సమాధి దగ్గరికి మళ్ళీ పోయి ఏడుస్తాను. ఎందుకంటే సమాధానం అన్న నీకు ఇల్లే ఉన్నది అనుకుంటున్నా, అందరికి సమాధి ఉండాలి, అందరికి ఉండాలి. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నామో సమాధి కట్టుకోవాలి. అయ్యో నాకు ఉండదు, నేను అంటున్నాను. ఎంతరా బాబు నర్లారా తిరిగి రండి పోవాలి. ఈమె సమాధి దగ్గర పోయి ఎట్లని యూదులు అనుకుంటాను. ఎవరు? మరియట సమాధి దగ్గర పోతుంది, ఓదార్చే వాళ్ళంతా అట్లా అనుకుంటాను. అయితే అంతటా మరియా యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను అని. చూడండి, మరియక్క పోయింది. మరియక్క పోయి ఏం చేసింది? యేసయ్య పాదాల మీద పడేసింది. అయ్యా ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోకపోవు,
నువ్వు ఎక్కడ పోయినావు, మమ్మల్ని ఎందుకు మర్చిపోయినావు అని యేసు ప్రభు పాదాల మీద పడేసింది. గుడికి వచ్చినప్పుడు దేవుడు అక్క మన పాదాలు మన మోకాళ్ళే దేవుని సన్నిధిలో ముట్టలేవు. నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన అక్కడ పోవాలా వద్దా? పోవాలి కదా. అబ్బో నా ఫుడ్ ఖరాబ్ అవుతుంది, నా బట్టలు ఖరాబ్ అవుతాయి, నా చీర ఖరాబ్, ఈ పేరు మనం చూసుకుంటాం. ప్రభు దగ్గర వచ్చి మీరు పెద్ద మనుషులు కాబట్టి మీరు కూర్చుని ప్రార్థిస్తున్న దేవుడు వింటాడు. నేను చెప్తున్నా. కానీ మరియా యేసయ్య పాదాల మీద పడేసింది. నేను నీకు రోగం పోవాలన్నా యేసయ్య పాదాల మీద పడాడు. ఒకరోజు ఏడో అదేమైతుంది, లక్షలు ఎందుకు ఖర్చు పెట్టుకుంటావు? యేసయ్య నువ్వు బాగు చేస్తే నేను బాగైతే యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. ఇక్కడ రాజు చచ్చిపోయి 4 రోజులు అయినా యేసయ్య పాదాల మీద పడేది. కానీ ఏమేమన్నా తిరుగుతుందా? యేసయ్యను నువ్వు ఎందుకు రాలేదని డిమాండ్ చేస్తుందా? ఏం వృద్ధక్క, యేసయ్య నువ్వు ఉంటే మా తమ్ముడు చావకపోవు అని యేసయ్య పాదాల మీద పడేస్తుంది. అప్పుడు ఏం జరిగింది? ఆమె ఏడ్చుటయో ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయో యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు. చూడండి, చచ్చిపోయిన వాళ్ళు ఇంటికాడ ఏడ్పే ఉంటుంది. నిన్న కూడా వాక్యంలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ మా అత్త మరియా వీళ్ళు ఏడ్చుతుంటే అందరూ కూడా ఏడ్చిండు కదా. చదువు. అతనిని ఎక్కడ నుంచి తినని అడగగా యేసుప్రభు అన్నాడు, ఎక్కడ పెట్టిండు సమాధి? ఎందుకంటే యేసుప్రభు 4 రోజులు అవుతుంది కదా సమాధి చేసి రాలే. ఎక్కడ పెట్టిండు సమాధి అంటే ఏం చేసింది? వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. ప్రభువా ఇక్కడ వచ్చి సమాధికి ఇక్కడే పెట్టినామని చూపించేది యేసు కన్నీళ్లు విడిచెను. యేసుప్రభు కూడా ఏడ్చిండు. యేసుప్రభు కూడా ఏడ్చిండు. మరణం అనేది పెద్ద గాయం, అది చాలా పెద్దగా. దాన్ని జయించాలంటే ప్రార్థన కావాలి. మనం ఆ మరణాన్ని జయించాలంటే, ఆ గిఫ్ట్ పొందాలంటే దేవుని నుంచి అడిగి పొందుకోవాలి. ఏం భయం లేదు, ఏమీ భయం లేదు. అమ్మ వాడేది, మరణము గెలిచెను మన ప్రభు లేచెను, మహానందమే మనకు కాదా. ఈ పాటలన్నీ అమ్మ దగ్గర నేర్చుకున్నా. ఇలా మరణము గెలవాలంటే ప్రార్థన చేసి చేసే పదాల దగ్గర ఉండాలి. 4 రోజులు లెక్క చేయకు, రోజులను లెక్క చేయకు. ఇక్కడ 4 రోజులు అయింది. అయితే ఆమె ఏమంటారు చూడు. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడని చెప్పుకున్నది. ఇంకొక గుంపు తయారైనా వీళ్ళు ఏంటంటే ఇంకొక గుంపు ఏమంటారు, ఆయన చూడు ఎట్లా ప్రేమిస్తాడో యూదులను, ఎంత ప్రేమిస్తాడన్నా. ఒక గుంపు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం వినని వాళ్ళు, దేవుని వాక్యం నచ్చని వాళ్ళు, నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఇష్టపడిన వాళ్ళు నిన్ను ఒక రకంగా చూస్తారు. భయపడకు, దిగులు పడకు, నీ దేవుడు నీకు తోడుంటాడు. అందుకే కదా మన కాళ్ళను, మన దీపాన్ని ఆయన వెలిగించాడు. ఉన్నత స్థలంలో నింపే దేవుడు. బంధువులు రాకపోవచ్చు, స్నేహితులు రాకపోవచ్చు, పాలన రాకపోవచ్చు, ఎవ్వరు నేను దానికి చేయకపోవచ్చు. కానీ యేసయ్య పాదాల మీద నువ్వు పడే అలవాట్లు నేర్చుకో. ఈరోజు నీ జీవితం ధన్యమైపోతుంది. చదువు. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతరుని చావకుండా చేయలేడా అని చెప్పింది. ఆ గ్రూపులు ఇంకో గ్రూపులు ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు. మొన్న గుడ్డోలు కానీ తెలిసింది కదా, ఆ గుడ్డోలు కానీ తెలిసిన ఈయన ఇలా అందరూ చావకుండా చేస్తాడు కదా. ఇంతే శక్తి ఉంటుంది ఈయన అంటాడు. అవును, ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఇప్పుడు మీరు ఒక బిఫోర్ కొంతమంది చూసి ఇప్పుడు కొంతమంది చూడలే, ఒక హీలింగ్, దయ్యాలు పోతాయి, రోగాలు బాగైతాయి. ప్రభు నాకు ఇచ్చిన తలంతో నా ప్రాణం ఉన్నంత వరకు ప్రభు సువార్త సేవ చేయాలి. ఆ గుంపు వాళ్ళు కనిపెట్టి చూస్తున్నారు. ఆ గుడ్డలు కళ్ళు తెలిసినట్టు సావకుండా చేయలేడా అని చూస్తాను. ఇంకా చదువు తొందరగా. యేసు మరల తనలో మూలుగుచూ సమాధి యుద్ధకు వచ్చెను. ఆ బాధ, ఆ
ఆ వేదన, ఆ మూలుగు అది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎక్కి పడేసినప్పుడు వస్తుంది మూలుగులు. ఆ బాధ తపన, నేను నిన్ను ఎక్కువగా ప్రేమించినప్పుడు అయ్యో అని నేస్తాం. మీరు నాతో సావాసం ఉన్నప్పుడు మీ కొరకు నేను ఏడవలసింది, మీరు నా కొరకు ఏడవలసిన ఆ మూలుగులు, ఆ లోపల వేదన వస్తుంది. యేసు ప్రభు కూడా చాలా వేదన భరితంగా ఏడ్చిండు. అయితే అది ఒక గుహ, అదొక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి నేను యేసు సమాధి లాజరును ఒక గుహలో పెట్టి రాయి ఫోల్డ్ చేసి మూసేసి యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక. యేసు ప్రభు సమాధి దగ్గర పెట్టి, ఇక్కడ ఇదే వినాలి, గమనించాలి పాస్టర్లు, ప్రవక్తలు అందరూ. 4 రోజులైతే అమ్మా 4 రోజులైతే సమాధి చేసింది. అందరూ అడిగిపోయిండు. యేసు ప్రభు సమాధి దగ్గర పోయి ఆ రాళ్ళు తీసేయి అని చెప్పాడు. దేవుని మాట ఒక్కటి నేను పొందుకుంటే చేయగలుగుతా, అదే ఏం భయం లేదు. దేవుని వాక్యంలో స్థిరంగా ప్రభు చెప్తాడు. మీరు గమనించాలి, వినాలి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఆ సమాధి దగ్గర పోయి రాయి తీసివేయమంటే వాళ్ళ అక్కేమంటారు? మార్త. చూడండి, మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన పుట్టునని ఆయనతో చెప్పి లోక సంబంధంగా మాట్లాడుతుంది. ప్రభువా అతడు చనిపోయి 4 days అయితే 4 రోజులు అయితే ఇప్పుడు ఏమైతుంది? వాసన వస్తుంది. శివకాడు పోయినప్పుడు ఇట్లా పెట్టుకొని పెట్టుకుంటామండి. కొంతమంది ఏమంటారు? అంత స్మెల్ వస్తానంటారు. శివాలకు కొన్ని శివాల దగ్గర వాసన వస్తాయి. ఆమె అదే మాటలు పలుకుతాను. ఆమె వాసన పట్టింది, మా తమ్ముడు వాసన పట్టింది, బాడీ వాసన పట్టింది. ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. అయితే అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తూ నమ్మాలి. దేవుని మహిమను చూడాలి అంటే దేవుని నమ్మాలి. నేను మీకు చెప్తాను, నమ్మాలి వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని నమ్మితే దేవుని విలువ. నువ్వు నమ్మడానికి నీకేం తెలుస్తుంది? నమ్మనప్పుడు తెలియదు. దేవుని మహిమ, దేవుని పవర్ చూడాలంటే దేవుని నమ్మాలి. చదువు. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినందుకు నీకు కృతజ్ఞత. రాయి తీసేసినాక కన్నుల పైకెత్తి ప్రార్థన చేసింది. దేవా నువ్వు నా మనవి వించున్నందుకు వందనాలు అని చెప్పి, నీవు ఎల్లప్పుడూ నా మనవి వించున్నామని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినని. దేవా వీళ్ళందరూ నమ్మునట్లు, నువ్వు నన్ను పంపినవని వీళ్ళందరూ నమ్మునట్లు ఈ కార్యం చేయదేవాన్ని ప్రార్థన చేసి ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చూడండి ఏమని చెప్పిండు? లాజర్ బయటికి రా, సమాధిలోకి వెళ్ళి బయటికి రా. ఏ భాష చెప్తాడు గట్టిగా? లేదా రావాలకి నొత్తరా? లేదు క్రైస్తవ్యంలో. అందుకే నేను ఒకటి చెప్తా, నువ్వెన్ని అలవాటు డబ్బు కొట్టు, డోర్ కొట్టు, వేచు బ్రదర్, వాక్యమును అన్వయించు, దేవుని స్వరం క్లియర్గా విని సాగిపోవాలి జీవితంలో. వింటున్నా? వాసన కొట్టాలని ముక్కు మూసుకునే క్రైస్తవులు లేకపోడు. ఏం బాబు, ముక్కు మూసుకునే క్రైస్తవులే ఉన్నారు. వాళ్ళని వింటున్నారు పోవాలి. లేదా క్రీస్తును కలిగి ఉంటే నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ము. దేవుని మహిమను చూడాలంటే నమ్ము. నువ్వు తాగుడెందుకు రా బాబు? పొదుపుకొని తాగి హృదయం అంతా కంపు చేసుకుంటావు. నేను మీకు చెప్తున్నా, దేవుని మహిమను చూడాలంటే దేవుని మీరు నమ్మాలి. యేసుప్రభు ఏమన్నాడు? లాజర్ బయటికి రా అని పిలిచిండు. అక్కడ అల్లడి అన్నాడా? ఏమన్నా చెప్పిండా? ప్రార్థన దేవుడికి చేసిండు, పిలిచిండు. చచ్చిపోయిన పిలిచిండు. వెంటనే ఏం జరిగిందట? చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. చూడండి, చనిపోయిన కొత్త బట్టలు పెట్టి ఇట్లా పెట్టి ఫోల్డ్ చేసి పెట్టి చూస్తాం కదా.
అవన్నీ ఆ సమాధిలోకి లేచి వస్తాడు. ఎవరు? అంత గొప్ప దేవుడినమ్మా మీరు నమ్మేది. బలహీనుడు కాదు. ఏం సమాజం ఎట్లా తెలుసుకోవాలి? ఇంకా ఏస్తున్న దేవుడు అని నేను ఎట్లా చెప్పగలుగుతా? అద్భుతాలు అయితే చెప్పగలుగుతా, ఆశ్చర్య కార్యాలు అయితే చెప్పగలుగుతా. వింటున్నా? లాజర్ బయటికి రాగానే కట్టబడిన లాజర్, కొత్త బట్టలు ప్రేత వస్త్రాలతో కట్టబడిన లాజర్ బయటికి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండేను. రుమాలు కూడా ఇట్లా చుట్టుతాం కదా, ఆ రుమాలు కూడా కట్టింది లాజరు. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభు వాళ్ళకు ఒక పని చెప్పాడు. మీరు చూడక కదా, ఆ కట్లు విప్పండి, లాజరు కట్లు విప్పండి అని చెప్పాడు. కానీ లాజరు కట్లు విప్పమనగానే వాళ్ళు ఆ కట్లు విప్పి కాబట్టి మరియ యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. లాజరు కట్లు విప్పంగానే లేచిండు. అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచిండు. అనేకులు దేవునిలో విశ్వాసం ఉంచిండు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, దేవునిలో మీరు విశ్వాసం ఉంచాలంటే దేవుని కార్యాలు చూడాలి. ఎలా వాక్యం చెప్పిపోవడమే కాదు, ఈ వచ్చిన మాట ఆ వచ్చిన మీడ అని చెప్పుకుంటూ పోతే, సిస్టర్ ఇది చూడండి, ఇలా చెప్పుకుంటూ పోతే మీకు అర్థం వింటారు. కానీ వచనాలు మీ హృదయంలో నింపబడాలి. ఆ బలాన్ని మీరు పుంజుకోవాలి, ఆ శక్తిని మీరు అన్వయించాలి. అప్పుడు ఏం జరిగింది? వారిలో కొందరు పరిశీల ఎద్దుకు వెళ్లి యేసు చేసిన కార్యముల గురించి వారితో చెప్పింది. చూడండి, అరే సమాజంలో 4 రోజులు ఉన్న లాజరును లేపిండు అని చెప్పి అదంతా స్ప్రెడ్ చేసి, అవును ఇలా తమ్మడి కలిగి దేవుని స్వార్థ వచ్చిందంటే, దేవుని వాక్యం వచ్చిందంటే, నా దేవుడు, నేను ప్రార్థన చేసే దేవుడు, సచ్చిన వారిని లేపే దేవుడు, లాజరుని లేపిన దేవుడు. ఎందుకు నాకు ఈ జీవితంలో నా యేసుతో కలిసి నాతో మీరు వస్తే మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ప్రభుని స్తుతిస్తాం. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థించాం. జీవం గల దేవా, ఇదిగో ప్రభువా, తల్లి అక్క చేతంతకు తన తమ్ముని ప్రభువా మీరు అప్పగించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 4 రోజుల బాడీని మేము అప్పగించినట్టు ఈరోజు నా సంఘ బిడ్డలు రోగంలో, మరణంలో, బలహీనత, విషయంలో ఎవరున్నారో బిడ్డలను లేవనెత్తి బలపరచమని ప్రార్థిస్తున్నాం. మా మధ్యలో ఉన్న బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నాం. దేవానికి స్తోత్రం. మీ కృపను భద్రపరచమని, బలపరచమని, శోధన, రోగం అన్నిటి నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.